ప్రజానికానికి గొప్ప శుభవార్త. 4 తరాల అనువంశిక సిద్ధ వైద్యం ద్వారా డాక్టర్ షేక్ మస్తాన్ వలి మొండి వ్యాధులైనటువంటి సోరియాసిస్, షుగర్, బొల్లి, అన్ని రకముల చర్మ వ్యాధులు, హెచ్ఐవి, ఎయిడ్స్, వైరల్ లోడ్ను తగ్గించి CD4 కౌంట్ను పెంచబడును. మనుల వంటి ఔషధ యోగాల ద్వారా ఆరోగ్యవంతమైన జీవితం పొంది ఉన్నారు. లివర్, కిడ్నీ, ఊపిరితిత్తులు, నడుముల నొప్పులు, మోకాల నొప్పులు సంబంధించిన అన్ని వ్యాధులు చూడబడును. మెదడులో వచ్చు అన్ని వ్యాధులు, చిన్నపిల్లలకు వచ్చే సచ్చువాతం, అమ్మవాతం, నెమ్ము, ఆయాసం, ఆస్తమా మొదలగు అన్ని రకాల వ్యాధులకు అధునాతన వైద్యం సిద్ధ వైద్యం. షుగర్ వల్ల వచ్చే అన్ని సమస్యలకు చక్కటి పరిష్కారం లభించును. క్యాన్సర్కి ప్రత్యేకంగా చూడబడును. సంప్రదించవలసిన మా అడ్రస్ వినుకొండ, వెల్టూర్ రోడ్, శ్రీనివాస క్లినిక్, డాక్టర్ షేక్ మస్తాన్ వలి. సెల్ నంబర్ 7013922141, 9492901472. నమస్కారం, ధరణ్యస్కి స్వాగతం. నేటి ముఖ్యాంశాలు. పల్నాడు జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్గా శ్యామ్ ప్రసాద్ శుక్రవారం రాత్రి బాధ్యతలు స్వీకరించారు. కలెక్టర్ శివశంకర్ను కేంద్ర ఎన్నికల కమిషన్ ఉత్తర్వుల మేరకు బదిలీ చేశారు. ఈ నేపథ్యంలో జాయింట్ కలెక్టర్గా ఉన్న శ్యామ్ ప్రసాద్కు బాధ్యతలు అప్పగించారు. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు జేసీనే ఇన్ఛార్జి కలెక్టర్గా విధులు నిర్వహిస్తారని కలెక్టరేట్ వర్గాలు తెలిపారు. హైదరాబాద్లో భారీ వర్షం, దీంతో ఇబ్బందులు పడుతున్న ప్రజలు. మందకొడిగా సాగిన వ్యాపారాలు. హైదరాబాద్ సిటీలోని అమీర్పేట, కోకట్పల్లి, హైటెక్ సిటీ, లింగంపల్లి, మియాపూర్, హైదర్ నగర్, ఆల్విన్ కాలనీ, నిజాంపేట, ప్రగత్ నగర్, దుండిగల్, గండి మైసమ్మ, పటాన్ చెరువు తదితర ప్రాంతాల్లో వర్షాలు పడ్డాయి. అదేవిధంగా సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు నందు గల రామచంద్రపూర్, BHEL, అమీన్పూర్ పరిసర ప్రాంతాల్లో వర్షాలు పడ్డాయి. మూడు జిల్లాలలో ఎస్పీల నియామకం. ఈసీ ఆదేశాల మేరకు పల్నాడు జిల్లా ఎస్పీగా మల్లికా గర్గ్, తిరుపతికి హర్షవర్ధన్, అనంతపురం జిల్లాకు గౌతమిశాలిని నియమించారు. ప్రపంచ ఎయిడ్స్ వ్యాక్సిన్ దినోత్సవం సందర్భంగా ఎయిడ్స్ రహిత సమాజాన్ని సాధిద్దాం, హెచ్ఐవి గురించి అవగాహన కలిగి ఉండాలని గుంటూరు పార్లమెంట్ అంగన్వాడీ డ్వాక్రా సాధికారిక సంస్థ పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి నవమిలాం అన్నారు. డాక్టర్ లక్ష్మయ్య ఐఐటి అకాడమీ ఆధ్వర్యంలో మార్కాపురం రోడ్లో చీకటిపాలెం వద్ద గల శ్రీ బ్రహ్మరా టౌన్షిప్ జెనిత్ సిటీలో శుక్రవారం నాడు సైన్స్ శిక్షణ తరగతులు స్టడీ సర్కిల్ వ్యవస్థాపకులు డాక్టర్ పారా లక్ష్మయ్య ప్రారంభించారు. ఈ శిక్షణ కార్యక్రమం మొదటి రోజు శరీరంలోని నీటి శాతం తెలిపే విధానం, సర్క్యూట్ అండ్ సౌండ్స్ గురించి విద్యార్థులు ప్రయోగాలు చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ పివి లక్ష్మయ్య మాట్లాడుతూ ప్రయోగాల ద్వారా అభ్యసించడం, విద్యపై ఆసక్తి పెరిగి మంచి ఫలితాలు సాధించగలరని తెలిపారు. వారం రోజుల పాటు ఈ శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తామని, 9, 10వ తరగతి పాస్ అయిన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్లు డాక్టర్ రవి, డాక్టర్ పంకజ్, విశ్రాంత ఉపాధ్యాయులు బి రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. ఎంతో అనుభవం కలిగినటువంటి డాక్టర్ లక్ష్మయ్య ఐఐటి స్టడీ సర్కిల్ ఇప్పుడు మన వినుకొండ ప్రాంతంలో ప్రారంభమైంది. మరి ఈరోజు ఐఐటికి, నీటికి సంబంధించినటువంటి ఫౌండేషన్ కోర్స్ని ఈరోజు మన వినుకొండ దగ్గరలో ఉన్నటువంటి బ్రహ్మరా టౌన్షిప్తో పాటు ఇక్కడ వినుకొండ పట్టణంలో ఉన్నటువంటి మన భారత్ పెట్రోలియం పక్కన ఉన్నటువంటి కళ్యాణ మండపంలో ఈరోజు ప్రారంభించడం జరిగింది. మరి ఇక్కడ వినుకొండలో ఉన్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడాను 8th క్లాస్ నుంచి, అట్లానే 9th క్లాస్ నుంచి, 10th క్లాస్ నుంచి ఫౌండేషన్ కోర్సెస్ని స్టార్ట్ చేశాము. ఆ క్లాసెస్ని ఉపయోగించుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటా ఉన్నాను. అట్లానే ఇక్కడ మీరు ఐఐటి కావాలన్నా, నీట్ కావాలన్నా, ఐఏఎస్ కావాలన్నా ఎక్కడికి వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు. అటు విజయవాడకు కానీ, గుంటూరు కానీ అంతకన్నా ఎక్కువ క్వాలిటీ ఉన్నటువంటి టీచర్స్ని, అట్లానే అధునాతనమైన పరికరాలని ఉపయోగించి ఇక్కడ అదే రకమైనటువంటి కోచింగ్ ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. మీ క్వాలిటీకి ఎక్కడా ఇబ్బంది లేకుండా మీకు మీ పిల్లలు ఐఐటిఎల్గా, డాక్టర్లుగా తీర్చిదిద్దేటువంటి కార్యక్రమాన్ని డాక్టర్ లక్ష్మయ్య ఐఐటి అండ్ నీట్ అకాడమీ చేపడుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని మీరు ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. పల్నాడు జిల్లా కలెక్టర్గా శ్రీకేశ్ లాట్కర్ నియమితులయ్యారు. ఈయన 2011 ఐఏఎస్ బ్యాచ్కి చెందిన వ్యక్తి. ఈయన గతంలో ఆంధ్రప్రదేశ్ ఆగ్రో సంస్థకు అగ్రికల్చర్ కోఆపరేషన్ డిపార్ట్మెంట్ ఉపాధ్యక్షులుగా, మేనేజింగ్ డైరెక్టర్గా వ్యవహరించారు. శ్రీకాకుళం జిల్లాలో కలెక్టర్గా కూడా పనిచేశారు. ప్రస్తుతం మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్గా పనిచేస్తుండగా బదిలీపై పల్నాడుకు కలెక్టర్గా రానున్నారు.